హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. ఈరోజు మనకు అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇదేంటో కాదు, మరి యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పి ఒక ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ప్రైస్ ఎంత పడింది, ఇది ట్రైపాడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమేమి వచ్చాయో చూద్దామండి. ఫస్ట్ అయితే మనకి ఇలా ఒక మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇక్కడ రబ్బర్ కూడా ఇచ్చారు, అంటే మొబైల్కి ఇట్లా స్క్రాచెస్ అలా పడకోకుండా రబ్బర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక నాబ్ కూడా ఇచ్చారు. ఈ మొబైల్ హోల్డర్ కూడా బాగుంది. ఇంకా మనకు ఈ ట్రైపాడ్ చూస్తే ఇలా ఒక బ్యాగ్లో ఇచ్చారు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలా ఒక కవర్లో బ్యాగ్లో అయితే ఇచ్చారు. మనం ఎక్కడికన్నా బయటికి అలా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఈ ట్రైపాడ్ అయితే నాకు 330 రూపీస్ పడిందండి. నాకైతే బడ్జెట్లోనే వచ్చింది అనిపించింది. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి ట్రైపాడ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ చేస్తుందనేది చూద్దాం. దీన్ని ఇలా సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ మనకి ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దామండి ఈ వీడియోలో. ఇప్పుడు ఈ నాబ్ ఉంది కదా, దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం కెమెరాని అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, పైకి కిందికి మనకి ఎంత హైట్ కావాలనేది అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నాబ్ వచ్చింది కదా, అది దానికి మనం ఇప్పుడు మనకు మొబైల్ హోల్డర్ వచ్చింది కదండి, దానికి అక్కడ మొబైల్ హోల్డర్ని ఫిక్స్ చేసుకొని అందులో మన మొబైల్ పెట్టుకొని వీడియో షూట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఇలా వచ్చిందండి. ఇందులో మనకు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ స్టాండ్స్ ఉన్నాయి కదండి, దీన్ని మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్టాండ్స్ని యూజ్ చేసి. ఇప్పుడు మనకి ఈ నాబ్ వచ్చేసి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఈ నాబ్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా మనం ఫోన్ పెట్టుకొని ఎలా కావాలంటే అలా యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఎలా అయినా తిరుగుతుంది కెమెరా. మనకు ఫోన్ ఇప్పుడు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా, సైడ్కి కావాలంటే సైడ్కి, ఇలా కిందకి కావాలంటే కిందకి, ఇలా ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతుంది. ఇప్పుడు ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇట్లా ఫోన్ను వర్టికల్గా, హారిజాంటల్గా రెండు రకాలుగా పెట్టుకోవడానికి ఈ నాబ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా హారిజాంటల్గా పెట్టినప్పుడు లాంగ్ వీడియో షూట్ చేసుకోవచ్చు. ఇలా వర్టికల్గా పెట్టినప్పుడు మనం షార్ట్ వీడియోస్ ఈజీగా షూట్ చేసుకోవచ్చు. ఈ నాబ్ని ఇలా ఫిక్స్ చేసుకొని మనకి ఏ యాంగిల్లో కెమెరా ఉండాలో ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హైట్ విషయానికి వస్తే ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనకు లెంత్ ఎంత కావాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని లూజ్ చేసుకున్నాం అనుకో, ఇలా కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చేసి మనం కూర్చొని వీడియోస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మనకు ఇంకా కొంచెం హైట్ కావాలనుకుంటే ఈ నాబ్ని లూజ్ చేసుకొని మనకి ఎంత హైట్లో కావాలో అంత హైట్లో పెట్టుకోవచ్చు. ఇది కెమెరాని ఇలా ఈ విధంగా మనం ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో పెట్టేసి ఆ నాబ్ని అక్కడ ఫిక్స్ చేసేసినామంటే అది అలాగే ఉండిపోతుందండి. ఇంకా మళ్ళీ కిందకి పైకి అలా ఏం జారకుండా అలాగే ఉండిపోతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉందండి ఇది ట్రైపాడ్ యూజ్ చేసుకోవడానికి. చాలా అంటే కొన్ని అర్థం కావు కదా, ఇది చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. చాలా బాగుంది. ఈ విధంగా మనం హైట్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని అడ్జస్ట్ చేసుకొని ఇంకా హైట్ పెంచుకోవచ్చండి. ఇది వచ్చేసి చూడండి, ఈ విధంగా ఇక్కడ నాబ్స్ ఇచ్చారు కదా, వాటిని ఓపెన్ చేసేస్తే అనేది ఓపెన్ అయిపోయి మనకి ఇంకా హైట్ అనేది పెరుగుతుంది. ఇలా ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో పెట్టచ్చు. ఇవి వచ్చేసి మొత్తం 3 స్టాండ్స్ వస్తాయి. 1 2 3 వచ్చినది. ఇవి 3 ఓపెన్ చేసుకుంటే ఇంత హైట్లో వస్తుందండి. మనకి ఇంత హైట్లో వస్తుంది. మనం నిలబడి వీడియోస్ చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇంత హైటు ఇది మొత్తం ఓపెన్ చేస్తే 3 స్టాండ్స్ ఓపెన్ చేస్తే ఇంత హైట్లో వచ్చిందండి. మీరు నెక్స్ట్ చూడండి, 2 స్టాండ్స్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, 1 స్టాండ్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇది వచ్చేసి ఇప్పుడు 2 స్టాండ్స్లో పెట్టినామండి. 2 స్టాండ్స్లో పెడితే ఈ హైట్ వచ్చింది.
ఇలా హారిజాంటల్గానే కాకుండా వర్టికల్గా పెట్టుకొనైనా మనం వీడియోస్ చేసుకోవచ్చు. రీల్స్ అలా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది 2 స్టాండ్స్లో పెట్టాను. 2 స్టాండ్స్లో పెడితే ఇంత హైట్ వచ్చిందండి. ఇది కూడా తీసేసి ఇంకా నార్మల్గా పెడితే వచ్చేసి ఇంతే వచ్చింది. ఇది 1 స్టాండ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి నాకు 330 రూపీస్ పడిందండి. ట్రైపాడ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్ ఉంది. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బరువు కూడా ఏముండదు. అంతా తీసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. ఇంకా మొత్తం స్టాండ్స్ ఏమి లేకోకుండా పెడితే ఇంత లెంత్ వచ్చిందండి. ఇది మనకు మన బడ్జెట్లోనే వచ్చేస్తుందండి. ఇంత లెంత్ వచ్చేసింది కదా, మనకి చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ పైన ఉన్న స్టాండ్ కూడా తీసేసి మనం ఊరికే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మొబైల్ హోల్డర్ ఉంది కదండి, అది కూడా తీసేసి ఇక్కడ నాబ్ ఉంది కదా, దీనికి మనం కెమెరాని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓవరాల్గా రివ్యూ అయితే ఈ ట్రైపాడ్ చాలా బాగుందండి. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. మీకు కూడా కావాలనుకుంటే ఇలాంటి ట్రైపాడ్ ఒకటి తీసుకోండి. బిగినర్స్కి, యూట్యూబ్ బిగినర్స్కి చాలా ఈజీగా వర్క్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. బాయ్ ఫ్రెండ్స్.